మనకి ఈస్ట్ సైడ్ లో 19.5 acres HMDS సెమీ గేటెడ్ కమ్యూనిటీ విత్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ అపార్ట్మెంట్స్ అనేది ఓపెన్ ప్లాట్స్ అనేది ఎక్కడ లేదండి వెంచర్. దిస్ ఈస్ ద ఓన్లీ వన్ వెంచర్ అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈ రోజు ఫ్రెండ్స్ మనం రాంపల్లిలో ఉన్నటువంటి ఒక మంచి ప్రాజెక్ట్ దగ్గర మీ దగ్గర తీసుకొచ్చానండి. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ చూసుకునే ముందు ఫ్రెండ్స్ మొదటిసారిగా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ కానీ మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ సార్నాడి కూడా తెలుసుకుందాం. ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కేవలం 2000 రూపీస్కే హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడున్నా కూడా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేసేందుకు శంకర్ సార్ ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ చెప్పండి సార్, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఏందన్నది ఒకసారి మనకి లొకేషన్ హైలైట్ చెప్పండి సార్. ఓకే, ఇది లొకేషన్ హైలైట్స్ వచ్చేసి ఇది మనకు రాంపల్లిలో ఉందండి. ఓకే, రాంపల్లి అనేది మనకి ORR కి చాలా దగ్గరలో ఉంటుంది అనమాట. ORR 8 and 9 కి చాలా దగ్గరలో ఉంటుంది. కీసర్ అండ్ గట్కేసర్ కి మధ్యలో ఉంటుంది అనమాట. ఓకే, రాంపల్లి ఏరియా. అండ్ దట్స్ టు సెకండ్ ఏంటిదంటే చెర్లపల్లి టర్మినల్ రైల్వే స్టేషన్ కి గట్కేసర్ రైల్వే స్టేషన్ కి కూడా చాలా జస్ట్ ఒక 3 to 4 కిలోమీటర్స్ రేడియస్ లోనే ఉంటుంది. మనకి ఈసీఎల్ కూడా చాలా దగ్గర అనమాట. అండ్ థర్డ్ వన్ ఇస్ 4th Ave ఇన్ఫోసిస్. 4th Ave ఇన్ఫోసిస్ అనేది కూడా మనకి జస్ట్ ఒక 4 కిలోమీటర్స్ రేడియస్ లోనే దగ్గరలో ఉందన్నమాట. దట్స్ టు ఈ వెంచర్ కి హైలైట్స్ వచ్చేసి ఇది మనకి HMDA సెమీ గేటెడ్ కమ్యూనిటీ 19.5 acres లో ఉందండి. టోటల్ కూడా మనకి 19.5 కూడా HMDA అప్రూవ్డ్ లేఅవుట్. అండ్ దట్స్ టు మనకి ఈస్ట్ సైడ్ లో 19.5 acres HMDS సెమీ గేటెడ్ కమ్యూనిటీ విత్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ అపార్ట్మెంట్స్ అనేది ఓపెన్ ప్లాట్స్ అనేది ఎక్కడ లేదండి వెంచర్. దిస్ ఈస్ ద ఓన్లీ వన్ వెంచర్ అనమాట. ఈస్ట్ సైడ్ అంటే చాలా మంది కూడా తెలియకపోవచ్చు అండి. మనం ఇప్పుడు ఉన్నది వచ్చేసి మనకి వరంగల్ హైవే సైడ్ ఉన్నామండి. ఇది మనకి హైదరాబాద్కి వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్ లో ఉంటుంది కాబట్టి మనకి సార్ ఈస్ట్ హైవే అనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది. లొకేషన్ హైలైట్స్ కూడా తెలుసుకున్నాం కదండి. అలాగే సార్ ఇక్కడ మనకి అప్రోచ్ అయ్యే రోడ్స్ కానీ ఇవన్నీ గురించి కూడా ఒకసారి అప్రోచ్ అయ్యే రోడ్స్ కూడా మనకి జస్ట్ ఒక 3 కిలోమీటర్ రేడియస్ లో గట్కేసర్ ORR ఉంది. అక్కడ నుంచి మనకి ఈసీఎల్ వరకు 150 feet రోడ్ అనమాట. ఓకే, అది కూడా మొత్తం బ్లాక్ టాప్ రోడ్సే. అండ్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా 100 feet రోడ్ అనమాట. అది కూడా వచ్చేసి అండ్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక 1 కిలోమీటర్ రేడియస్ లో మన వెంచర్ ఉంటుంది అనమాట. అక్కడ నుంచి వచ్చే వెంచర్స్ రోడ్స్ అప్రోచ్ రోడ్స్ కూడా మనకి అన్ని 40, 60, 80 feet రోడ్స్ అన్నమాట. ఓకే, అండ్ ఆ 1 కిలోమీటర్ రేడియస్ లో ఉన్న వెంచర్స్ ఓపెన్ ప్లాట్స్ అన్ని కూడా అది NRI ఓపెన్ ప్లాట్స్ అనమాట. అది నెక్స్ట్ ఫ్యూచర్ విల్లా ప్రాజెక్ట్ ఇది. సో అందుకని చెప్పేసి అది 1 కిలోమీటర్ రేడియస్ లో మనది ఈ వెంచర్ లో ఉందన్నమాట. అండ్ సరౌండింగ్స్ కూడా మనకి జస్ట్ ఒక 3 to 4 కిలోమీటర్స్ లోనే ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్ DPS ఢిల్లీ పబ్లిక్ స్కూల్, రాటర్డమ్ ఇంటర్నేషనల్ స్కూల్, రికల్ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్, రవీస్ ఇంటర్నేషనల్ స్కూల్, జూబ్లీ హిల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్. అండ్ మనకి శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చాలా దగ్గరలో అనమాట. అండ్ సరౌండింగ్స్ మనకి రెస్టారెంట్స్, హాస్పిటల్స్ అన్ని కూడా జస్ట్ ఒక 2 to 3 కిలోమీటర్స్ రేడియస్ లోనే ఉన్నాయి. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసేసి ఎయిమ్స్, బీబీనగర్ ఎయిమ్స్ కూడా చాలా దగ్గరలోనే ఉంటాయి. జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ రేడియస్ లో అనమాట. ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఫ్యూ పీపుల్ కూడా ఆక్యుపైడ్ అనమాట. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనమాట. అంటే మనకి ఇక్కడ పోచారం, ఇన్ఫోసిస్ ఇదంతా దగ్గర ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట. ప్లస్ ఏంటంటే ఫ్రెండ్స్ మీకు వరంగల్ హైవే నుంచి కూడా ఇది మనకి అప్రోచింగ్ దగ్గర ఉంటుంది కాబట్టి వరంగల్ నుంచి కూడా ఎవరైనా తీసుకోవాలనుకున్నా కూడా ఫ్రెండ్స్ సార్ నెంబర్ అనేది కూడా మీకు డిస్ప్లేలో ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా కూడా సార్కి కాల్ చేసినట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా సార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ మీకు ఇందులో ఎవరికి కూడా ఎలాంటి కమిషన్ అనేది కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. మీకు సార్ నెంబర్ అనేది డైరెక్ట్ ఇస్తున్నాను కాబట్టి సార్కి ఫోన్ చేసినట్టయితే మీకు లొకేషన్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటిది చెప్పండి సార్. ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఇది 2 BHK అండ్ 3 BHK రెండు అవైలబుల్ అండి. 2 BHK వచ్చేసి 1042 SFT ఈస్ట్ అండ్ వెస్ట్. బట్ ఈస్ట్ ప్రెసెంట్లీ అయితే ఈస్ట్ అయితే అన్ని సోల్డ్ అవుట్ అయినండి. ఓన్లీ వెస్ట్, నార్త్ వెస్ట్ అండ్ సౌత్ వెస్ట్ అవైలబుల్ ఉన్నాయి సార్. ఓకే, సో ఇది 1042 SFT. ఇదంతా కన్స్ట్రక్షన్ కూడా రెడ్డిస్ కన్స్ట్రక్షన్, క్వాలిటీ కన్స్ట్రక్షన్. ఫస్ట్ చెప్పాలి అంటే క్వాలిటీ కన్స్ట్రక్షన్. ఇందులో ఇంకా నెక్స్ట్ హైలైట్ మనం వాడిందంతా కూడా క్వాలిటీగానే యూజ్ చేసాము. అండ్ UDS వచ్చేసి కూడా 45 square yards. ఇది 45 square yards. దానికి ఎంత SFTకి వచ్చింది సార్? UDS 1042 SFTకి 1042 SFTకి మనకి 48 UDS వచ్చింది. 45 square yards UDS వచ్చిందండి. చాలా ఎక్కువ వచ్చింది సార్ అది. అవునండి, ఇక్కడ ఈ ఏరియాలో అని కాదు ఎక్కడ చూసినా కానీ ఈ 45 square yards UDS అనేది ఎక్కడ రాదు యాక్చువల్లీ. బట్ ఈ వెంచర్ స్పెషాలిటీ, అపార్ట్మెంట్స్ ఉన్న స్పెషాలిటీ అదొకటి. సెక్యూరిటీ పరంగా మనకి CC కెమెరాస్ ఇవన్నీ కూడా మనకి సెక్యూరిటీ పరంగా కూడా ఇక్కడ మనకి వెంచర్ లో కూడా మనకి వచ్చేసేసి స్టాలిన్ అపార్ట్మెంట్, మీకు లిఫ్ట్,
బ్యాకప్, పవర్ బ్యాకప్, మన CCTV సర్వైలెన్సెస్ 24 hours. ఈచ్ వన్ మనకి సెక్యూరిటీ గార్డ్ కూడా ఉంటారు, వాచ్మెన్. అండ్ మన అపార్ట్మెంట్ పర్పస్ కి అండ్ వెంచర్ పర్పస్ కి మొత్తం చూసుకుంటే కూడా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ రోడ్ కి CC కెమెరాస్ ఉన్నాయి, 24 hours సర్వైలెన్సెస్ అండ్ నైట్ సెక్యూరిటీ గార్డ్ కూడా ఉంటారండి. అంటే ఈ వెంచర్ లో మనకి అపార్ట్మెంట్స్ ఉన్నాయి ప్లస్ ఇండివిజువల్ హౌసెస్ కూడా ఉన్నాయి, సింప్లెక్స్ ఉన్నాయి, డూప్లెక్స్ ఉన్నాయి, G+1 కన్స్ట్రక్షన్ హౌసెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉంటున్నారా సార్ ఇక్కడ మొత్తం? ఆల్రెడీ ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ఒక 100 ఉన్నాయి, అందులో 60 ఫ్యామిలీస్ ఆక్యుపైడ్. ఇంకోటి థింగ్ ఏంటంటే ఆల్రెడీ అసోసియేషన్ కూడా ఫామ్ అయింది అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇందులో టోటల్ ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి సార్? మనకి టోటల్ 2 BHK వచ్చేసి 20 ఫ్లాట్స్ ఉన్నాయండి, 3 BHK వచ్చేసి 10 ఫ్లాట్స్ ఉన్నాయి. ఇందులో ప్రెసెంట్లీ ఇంకొక 8 అవైలబుల్ ఉన్నాయి. 2 BHK లో 8 ఉన్నాయి అండ్ 3 BHK లో ఒక 5 ఉన్నాయి. ఓకే, ఇదంతా రెడ్ సాయిల్ ఏనండి, ఒకప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ రెడ్ సాయిల్ అనమాట. ఇక్కడ వాటర్ కూడా చాలా స్వీట్ గా ఉంటుంది. మీకు క్లైమేట్ కూడా ఎలా ఉంటుంది అంటే మీరు సిటీలో ఉన్నా గానీ మీకు విలేజ్ అట్మాస్ఫియర్ అనమాట, మీకు ప్లెజెంట్ గా ఉంటుంది, ఫ్రెష్ ఎయిర్ ఇక్కడ. అవును, మీకు వాటర్ ఫెసిలిటీ అనేది కూడా 24 hours వాటర్ ఫెసిలిటీ కూడా మీకు ఉంటుంది అనమాట. మీరు చూసుకోవచ్చండి, ఇక్కడ సార్ చెప్పడమే కాదు అట్మాస్ఫియర్ నిజంగా చాలా బాగుందండి. మనకి విలేజ్ టైప్ లో ఉంది అట్మాస్ఫియర్ వచ్చేసి కూడా. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 గా వస్తుందండి, చూసుకోవచ్చు. బ్రీజ్ కూడా చాలా చల్లగా వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సిటీకి దగ్గర ఉన్నప్పటికీ కూడా మనకి పల్లెటూరు వాతావరణం లాగా ఉంటుందండి. ఎక్కడ కూడా నాన్ పొల్యూటెడ్ ఏరియా అండి. ఇక్కడ దరిదాపులో ఇండస్ట్రియల్స్ ఏరియాస్ కానీ ఏవి కూడా లేవు. సరే, ఈ మధ్య మనకి ఇక్కడ హైడ్రా ఇవంతా కూడా నడుస్తుంది, దాని గురించి కూడా ఒకసారి చెప్పండి సార్. ఇది ఏంటంటే మనకి ఆల్రెడీ 2018 వెంచర్ అనమాట, ఇది HMDA వెంచర్. మనకి ఆల్రెడీ LP నంబర్స్, ఫైనల్ LP నంబర్స్, ఎవ్రీథింగ్ అన్నీ వచ్చాయన్నమాట. సో సరౌండింగ్స్ కూడా మీకు ఎక్కడ చూసినా కానీ నాలాలని కానీ రివర్స్ అనేది ఎక్కడా లేదనమాట. సో ఇది ఆల్రెడీ మనకి SROలో చూసుకున్నా కానీ దీనికి ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ కూడా అవుతున్నది. సో ఇది HMDA వెంచర్ అంటే మనం న్యూస్లో కూడా చూసాము, HMDA వెంచర్స్కి మాత్రం ఎలాంటి హైడ్రా ప్రాబ్లమ్స్ ఉండవని కూడా చెప్పారు, డిక్లరేషన్ కూడా చేశారు. బట్ ప్రెజెంట్లీ రిజిస్ట్రేషన్స్ కూడా మనకి అవుతున్నాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి అపార్ట్మెంట్ ముందున్న రోడ్ ఎంత సార్? మనకి అపార్ట్మెంట్ ముందున్న రోడ్ మనకి 60 feet రోడ్ అండి. ఇందులో మనకి ఈవెన్ అవుట్ ఆఫ్ 19.5 acres లో 2.5 acres వచ్చేసి మనకి పార్క్స్ ఉన్నాయి. ఓకే, ఆల్ చిల్డ్రన్ పార్క్. టోటల్ ఎన్ని పార్క్స్ ఉన్నాయి సార్? టోటల్ 4 పార్క్స్ ఉన్నాయండి. ఓకే, ఇందులో మనకి ప్రాజెక్ట్ నేమ్ ఏంటి సార్? మనకి ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి మనకి కాకతీయ డైమండ్ కౌంటీ అండి. ఇది రాంపల్లిలో ఉంది. సో మనకి ECL, గట్కేసర్, కీసరా ఈ సరౌండింగ్స్ అనేది కూడా చాలా దగ్గరలో ఉంటుంది అనమాట మనకి ఇది. ఇంకోటి ఏంటంటే రాంపల్లి అనేది నెక్స్ట్ ఫ్యూచర్ ఒక కోంపల్లిగా అవుతుంది అనమాట. ఇది ఎందుకు నేను ఇది చెప్తున్నాను అని అంటే మనకి సిటీ సరౌండింగ్స్ లో చూసుకుంటే రేట్స్ అనేది చాలా హైలో ఉన్నాయి సరౌండింగ్స్ లో చూసుకుంటే, బట్ స్టిల్ ఇప్పుడు ఇక్కడ ఇంకా రీజనబుల్ రేట్స్ లో ఉన్నాయి అనమాట. ఎందుకంటే సార్ ఇప్పుడు వెస్ట్ సైడ్ కానీ ఇదంతా కూడా సౌత్ వెస్ట్ సైడ్ అంతా కూడా రేట్స్ అనేది చాలా పెరిగిపోయినాయి. జనాలు అనేది ఇప్పుడు ఇటు సైడ్ ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ప్లస్ ఏంటంటే సార్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ లేదా సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ గురించి కూడా చాలా మటుకు ఆలోచించడం జరుగుతుందని మనం న్యూస్ లో కూడా తెలుసుకుంటున్నాము. ఎగ్జాక్ట్లీ సార్, ఇప్పుడు మనకి ఇక్కడ ఫౌండేషన్స్ కానీ మనకి ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ మెటీరియల్ కానీ ఏమేమి వాడింది అన్నది కూడా ఒకసారి రఫ్గా కన్స్ట్రక్షన్ క్వాలిటీ అనేది కూడా మనం వాడిందంతా నాగార్జున సిమెంట్, స్టీల్ కూడా నాగార్జున స్టీల్ వాడామన్నమాట. అంతా రివర్ శాండ్ తోటే కన్స్ట్రక్షన్ చేయబడింది, రెడ్ డిస్క్ కన్స్ట్రక్షన్ తో చేయబడింది. మీరు చూడొచ్చు ఆల్రెడీ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ కూడా 1 year అయిపోతుంది. బట్ స్టిల్ ఇక్కడ మీరు పెయింటింగ్ తోటి కూడా చూసుకోవచ్చు, ఎక్కడ క్రాక్స్ అనేది మాత్రం ఎక్కడ లేదనమాట. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా లివింగ్ అనమాట, వాళ్ళకి ఎలాంటి కంప్లైంట్స్ అనేది కూడా ఏమీ లేదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో నుంచి మనం ఒక మోడల్ ఫ్లాట్ కూడా చూసుకుందామండి, వెళ్దామా సార్? ఓకే అండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో నుంచి మనం ఒక మోడల్ ఫ్లాట్ అనేది చూడడానికి వచ్చాం. సార్, ఈ ఫ్లాట్ యొక్క మనకి ఫేసింగ్ ఏంటి చెప్పండి సార్? ప్రెసెంట్లీ అయితే మనకి అవైలబిలిటీ అయితే వెస్ట్ ఫేస్ లో ఉన్నాయి. ఇది సౌత్ వెస్ట్ ఫేస్ అన్నమాట. ఓకే, ఇది వచ్చేసి నార్త్ వెస్ట్ ఫేస్. మనకి కారిడార్ స్పేస్ ఎంత సార్? ఇది ఈ కారిడార్ స్పేస్ వచ్చేసి మనకి 6 feet వరకు ఉంటుంది. 6 feet, యా. ప్లస్ మనకి ఫ్లాట్ టు ఫ్లాట్ కూడా మనకి డక్ ఏరియా కూడా రావడం జరిగిందండి. వెంటిలేషన్ పరంగా వచ్చేసి ఫ్లాట్స్ కూడా చాలా బాగుంటాయి. సార్, మనకి డక్ ఏరియా ఎంత వచ్చింది సార్? మనకి డక్ ఏరియా వచ్చేసి మనకి స్పేస్ వచ్చేసి అరౌండ్ 8 to 10 feet వరకు మనకి గ్యాప్ ఉంది సార్. సో ఫ్రెండ్స్, ఇందులో నుంచి మనం ఒక ఫ్లాట్ కూడా చూసుకున్నామండి. మనకి మెయిన్ డోర్ వచ్చేసి కూడా ఫ్రెండ్స్ కంప్లీట్ టేక్వుడ్ కదా సార్? ఇదంతా కూడా టేక్వుడ్ అండి. చూసుకోవచ్చండి, కంప్లీట్ టేక్వుడ్ తోటి డిజైన్ అనేది చేయడం జరిగింది. మంచి నీట్గా ఉంది, ఒకసారి చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సౌత్ వెస్ట్ కార్నర్లో ఉన్నటువంటి ఫ్లాట్లోకి వచ్చాము. సరే, ఇది మనకి 2 BHK ఇందులో. ఇది 2 BHK. ఎంత SFT అన్నారు సార్? ఇది 1042 SFT. మనం హాల్ కూడా చూసుకోవచ్చండి, మంచి స్పేషియస్గా రావడం జరిగింది. మనకి ఇక్కడ టీవీ యూనిట్ కూడా పెట్టుకోవడానికి కూడా చూసుకోవచ్చండి. మనకి కబోర్డ్ వర్క్ చేయించుకుంటే ఫ్రెండ్స్ హౌస్ వచ్చేసేసి ఇంకా చాలా గ్రాండ్ లుక్ అన్నది కూడా రావడం జరుగుతుంది. మనకి పర్ SFT ఎంత పడుతుంది సార్? ఇది పర్ SFT వచ్చేసి మనకి 3500 పడుతుందండి. 3500, ఓన్లీ 3500. ఈ రేట్ అనేది అసలు సిటీలో అని కాదు, ఆ సిటీ అవుట్స్కట్స్ వెళ్ళినా కానీ ఈ రేట్ అనేది ఎక్కడా లేదనమాట. ఇది ఓన్లీ ఫర్ కస్టమర్స్ ఫ్రెండ్లీ
గురించే మేము ఇది కన్స్ట్రక్షన్ చేసింది అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎక్కడ కూడా సెల్స్ అనేది కనబడట్లేదు అండి. మనకి కబోర్డ్ వర్క్ చేయించుకునేందుకని చెప్పేసి అపార్ట్మెంట్స్లో వచ్చేసి మనకి స్పేస్ అన్నది కూడా విడవడం జరుగుతుందండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు, మనకి ఇక్కడ డక్ ఏరియా ఎక్కువ రావడం వల్ల మనకి వెంటిలేషన్ పరంగా కూడా ఇల్లు వచ్చేసి చాలా బాగుంది. మనం ఇక్కడ కూడా లైటింగ్ అనేది కూడా యూజ్ చేయట్లేదండి, మనం జస్ట్ నేచురల్ లైట్లోనే మన వీడియో అనేది కూడా షూట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మన హాల్ కూడా చూసుకున్నాం కదండి, మంచి స్పేషియస్గా రావడం జరిగింది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకున్నాము. మనకి ఈ సీలింగ్ లైట్స్ ఇవన్నీ ఇస్తే కూడా ఇల్లు వచ్చేసి ఇంకా బ్రైట్నెస్ అన్నది ఇంకా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చామండి. ఇందులో మనకి డబల్ కాట్ మంచం వేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇంకా చాలా స్పేస్ కూడా మిగులుతుంది. అలాగే ఇటువైపు ఉన్నటువంటి సెల్స్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. మనకి వెంటిలేషన్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మనకి వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా రావడం జరిగింది. మనకి స్లైడర్ విండోస్ అండి, యూపీవీసీ విండోస్ అన్నది కూడా ఫిట్ చేయడం జరిగింది విత్ మస్కిటో మెష్తో. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనం కూడా ఇందులో కూడా చూసుకోవచ్చు అండి, మనకి నేచురల్ లైటింగ్ అనేది కూడా చూసుకోవచ్చు, చాలా బాగా రావడం జరిగింది. ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. మంచి ప్రీమియం క్వాలిటీతో టైల్స్ అనేది కూడా వేయడం జరిగిందండి. క్వాలిటీ పరంగా వచ్చేసి ఈ ఫ్లాట్ వచ్చేసి చాలా బాగా డిజైన్ కూడా చేయడం జరిగిందండి. కన్స్ట్రక్షన్ పరంగా కూడా చూసుకున్నా కూడా ఫ్రెండ్స్ సార్ కూడా చెప్తున్నారు ఇంతకుముందు, మనకి టోటల్ కూడా రెడ్ బ్రిక్ తోట కన్స్ట్రక్షన్ చేశారు. అలాగే ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే కూడా మనకి రివర్స్ హ్యాండ్ తోట కన్స్ట్రక్షన్ అని చేయడం జరిగింది. క్వాలిటీలో మాత్రం ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే ఎక్కడ ఎలాంటి క్రాక్ కూడా కనబడట్లేదు అంటే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము కిచెన్లోకి వచ్చామండి. అలాగే ఫ్రెండ్స్ ఈ కిచెన్ చూసుకునే ముందు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వచ్చేదారిలోనే మనకి ఒక కామన్ వాష్రూమ్ కూడా రావడం జరిగింది, చూసుకోవచ్చు అండి. వాష్రూమ్ వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్ వస్తుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి కిచెన్ కమ్ మనకి డైనింగ్ ఏరియా అండి, చూసుకోవచ్చు అండి. చాలా స్పేషియస్ గా రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఆగ్నేయంలో ఉంటుందండి. వాస్తు ప్రకారంగా చూసుకున్నా కూడా ఫ్రెండ్స్ ప్రాపర్టీ వచ్చేసి చాలా బాగుంది. అలాగే ఫ్రెండ్స్ మనకి కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్ లో ఉంటుంది. అలాగే ఇటువైపు సెల్స్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ కూడా ఒకసారి చూసుకున్నాము. మనకి వెంటిలేషన్ పరంగా మనకి ఒక విండో కూడా కేటాయించడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వాషింగ్ ఏరియా చూసుకోవచ్చు అండి. మనకి వాషింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా రావడం జరిగింది. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి మనకి ప్లగ్ పాయింట్ కూడా కేటాయించడం జరిగింది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వ్యూ కూడా చూసుకోవచ్చు. 4th ఫ్లోర్ నుంచి మనం చూసుకున్నా కానీ మనకి క్లియర్గా ఇన్ఫోసిస్, పోచారం ఇన్ఫోసిస్ అండ్ సింగపూర్ సిటీ, ఇది శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్, ఓఆర్ఆర్ అనేది కూడా క్లియర్గా కనబడుతుందండి. ఈవెన్ చెర్లపల్లి రైల్వే స్టేషన్, టర్మినల్ రైల్వే స్టేషన్ అనేది కూడా మనకి క్లియర్గా కనబడుతుంది. ఓకే, మనం చూసుకోవచ్చు అండి. ప్రకృతి పరంగా కూడా ఇక్కడ సరౌండింగ్స్ లో కూడా మనకి చాలా ఆహ్లాదకరంగా ఉంది. మీరు ఇంకోటి కూడా చూడొచ్చండి, ఈ వెంచర్ లో ఓన్లీ అపార్ట్మెంట్ కాకుండా మనకి ఇందులో ఇండిపెండెంట్ హౌసెస్, సింప్లెక్స్, డూప్లెక్స్ అండ్ ఈవెన్ G+2, G+1 హౌసెస్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. ఈవెన్ ఓపెన్ ప్లాట్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి అనమాట. ఉన్న వెంచర్స్ అన్నది కూడా అన్ని హౌసెస్ కూడా 183.33 స్క్వేర్ యార్డ్స్ అనమాట. అంటే మినిమం వచ్చే స్క్వేర్ యార్డ్ 183 సార్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒకసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి వచ్చామండి. చూసుకోవచ్చు అండి, మంచి స్పేషియస్ గా రావడం జరిగింది. ఇందులో కూడా ఫ్రెండ్స్ మనకి డబల్ కాట్ మంచం వేసుకున్నా కూడా ఇంకా స్పేస్ మిగులుతుంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకున్నామండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో మనకి సెల్స్ అనేది కూడా రావడం జరిగిందండి. మనకి సజ్జ కూడా వచ్చింది. అలాగే ఫ్రెండ్స్ వెంటిలేషన్ పరంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక విండో. అలాగే ఫ్రెండ్స్ మనకి బాల్కనీ ఏరియా కూడా రావడం జరిగిందండి. ఒకసారి బాల్కనీ కూడా చూసుకున్నాము. బాల్కనీ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఇది 3 feet ఉంటుంది. ఇటు నుంచి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి 8 to 9 feet వరకు ఉంటుంది. అదే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కూడా మన వ్యూ కూడా చూసుకోవచ్చు అండి. మన వ్యూ చూసుకోవచ్చు అండి. మనకి పక్కనంతా కూడా మనకి హౌసెస్ అన్ని కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనకి డూప్లెక్స్ హౌసెస్. మన వెంచర్ వచ్చేసి యాక్చువల్లీ మనకి ఇన్ అండ్ ఎగ్జిట్ 2 గేట్స్ ఉన్నాయండి. ఓకే, మన ఇన్ వచ్చేసి జస్ట్ మన మెయిన్ రోడ్ 154 నుంచి జస్ట్ ఒక 1 km లో ఉంటుంది. అండ్ ఇంకో గేట్ వచ్చేసి జస్ట్ ఒక మనకి అక్కడ వెహికల్ వెళ్తుంది కదండి, అదే అన్నమాట. అది కూడా మనకి 100 feet రోడ్ అనమాట, కరీంగూడ టు గట్కేసర్ సర్వీస్ రోడ్. అది జస్ట్ ఒక మన వెంచర్ నుంచి జస్ట్ ఒక 700 meters లోనే ఉంటుంది అనమాట. ఓకే, అంటే మనకి ఇది కూడా అప్రోచింగ్ కూడా మనకి చాలా దగ్గరగా ఉంది అనమాట. 2 roads చాలా దగ్గరగా అండ్ మనకి 2 రైల్వే స్టేషన్స్ కూడా చాలా దగ్గరలోనే ఉంటాయి అనమాట. మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా చూసుకున్నాం ఫ్రెండ్స్. మనకి కనెక్టివిటీస్ అన్ని కూడా మనకి చాలా బాగున్నాయండి. మనకి రోడ్ కనెక్టివిటీస్ కానీ మనకి ట్రైన్ కనెక్టివిటీస్ కానీ కూడా మనకి చాలా దగ్గర ఉంది. అలా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఉప్పల్ కూడా చూసుకున్నట్టయితే కేవలం 12 kilometers డిస్టెన్స్ ఉంటుందండి. మనకి డ్రైవ్ చూసుకున్న కూడా ఫ్రెండ్స్ మనకి ఒక 15 to 20 minutes లో రావచ్చు. జస్ట్ మనకి ఆ ఫ్లైఓవర్ వర్క్ మాత్రం కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఇక్కడికి ఇంకా త్వరగా కూడా రావచ్చు అండి. అలా ఫ్రెండ్స్ మనం మిగతా ప్రైస్ యొక్క డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనం సార్ నుంచి కూడా అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు లోపలికి వెళ్దాం పదండి.
సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ ఫ్లాట్ కూడా చూసుకున్నాం కదండి, మంచి లొకేషన్లో మీ ముందుకు ఈ ఫ్లాట్ కూడా తీసుకురావడం జరిగింది. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి, మీరు కూడా పర్సనల్ విజిట్ చేసి ఈ ఫ్లాట్ని కూడా చూసుకోవచ్చు. అదే ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రైస్ యొక్క డీటెయిల్స్ సార్ని కూడా అడిగి తెలుసుకున్నాను. సార్ చెప్పండి సార్, మనకి ఎంత పడుతుంది ఏంటిది అన్నది కూడా. ఇది 1042 SFT అండి, 2 BHK. మనకి జస్ట్ ఒక 40 lakhsలోనే మనకి ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్ అండ్ అమ్యూనిటీస్తో సహా 40 lakhsలోనే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా అందరికీ ఉంటుందని చెప్పేసి ఆ రేట్లోనే మేము ఇంకా అంటే 40 lakhs నెగోషియబుల్ సార్? 40 lakhs స్లైట్లీ నెగోషియబుల్ అండి. ఓకే. అండ్ ఇది మనకి హెచ్ఎండిఏ వెంచర్ కాబట్టి 80% లోన్ కూడా వెళ్ళొచ్చు. లోన్స్ అన్నది కూడా మీరు ప్రొవైడ్ చేయాలి. ఆల్రెడీ మనకి ఎల్ఐసి అండ్ హెచ్డిఎఫ్సి రెండిట్లో అప్రూవల్ ఉందండి. ఓకే, అంటే మనకి ప్రాజెక్ట్ అప్రూవ్డ్ అయి ఉందన్నమాట. ఎల్ఐసి అండ్ హెచ్డిఎఫ్సి బోత్ బ్యాంక్స్ లో డిపెండ్ అపాన్ కస్టమర్ ప్రొఫైల్ ని బట్టి లోన్ అనేది డిపెండెంట్ వస్తుంది. 80% వరకు ఈజీగా వాళ్ళకి లోన్కి వెళ్ళిపోవచ్చు. ఈవెన్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందంటే దే కెన్ గో టు అప్ టు 90%. డిపెండ్స్ అపాన్ కస్టమర్ ప్రొఫైల్. చూసుకోవచ్చండి, మంచి ప్రాపర్టీ, మీకు లోన్ ఉన్నది కూడా మీకు ఫెసిలిటీ అన్నది కూడా అవైలబుల్ ఉంది. సో ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మీ నుంచి కోరుకున్నది కేవలం ఒక లైక్ మాత్రమే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కేవలం 2000 రూపీస్కే హైదరాబాద్ సరౌండింగ్ ఎక్కడ ఉన్నా కూడా ఇదే విధంగా మీ యొక్క ప్రాపర్టీ కూడా ప్రమోషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో, నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్.